హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. మార్నింగ్ న్యూస్కి స్వాగతం అందరికీ. ఈరోజు ప్రధానంగా చాలా అంశాలు ఉన్నాయండి. మెయిన్గా ప్రధాన అంశం వచ్చేసి ఏంటంటే మనకి కాళేశ్వరంకి సంబంధించిన పీసీ ఘోష్ కమిషన్ దాదాపుగా ఒక 600 పేజీలతో ఒక నివేదిక అయితే సమర్పించారు. ఆ 600 పేజీల నివేదికని మన మంత్రులు కానీ ఈ కమిటీలు అంతా కలిసి దాన్ని ఒక 60 పేజీలకు కుదించారు. సో ఆ కమిటీ రిపోర్ట్ నిన్న మీడియా ముందు పెట్టారు, మీడియాకి రిలీజ్ చేశారు మన మంత్రులు, ముఖ్యమంత్రి వీళ్ళంతా కలిసి. సో మొత్తం మీద ఆ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్లో అయితే 100కి 100% ఈ కాళేశ్వరానికి కర్త కర్మ క్రియ మొత్తం కేసీఆరే అని చెప్పి దాంట్లో మెన్షన్ చేశారనమాట. అది మనకి ప్రధాన వార్తగా కనపడుతుంది. కాళేశ్వరం గురించి అన్నింటిలో కూడా దాని గురించి డిస్కస్ చేశారు. ఆ తర్వాత సెకండ్ వార్త, ఇవాళ మనోళ్ళంతా ఈ పెద్ద మనుషులంతా కలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న పెద్ద మనుషులంతా కలిసి ఢిల్లీ పోతా ఉన్నారు. ఢిల్లీ పోయి ఏదో మెడల్ ఉంచుతారంటే ఎవరో మరి మెడల్ అందుతాయో లేదు చూడాలి ఒకసారి. మెడలు పాపం హైట్ ఉంటాయి కదా అలాగే, ఆ మెడల్ ఎంతవరకు ఉంచుతారో చూడాలి. ఆ తర్వాత ఇక కవిత నిన్న ఇంకేముంది 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి కూర్చుంది. మరి సాయంత్రానికి పాపం గట్టిగా ఆకలేసిందో వర్షం పడిందో ఏమేం తెలియదు కానీ కోర్టు నుంచి పర్మిషన్ రాలేదు. తూచ్ కథం మళ్ళీ ఫస్ట్ నుంచి తర్వాత స్టార్ట్ చేస్తా అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయిందామా. ఇక మరో ప్రధాన వార్త, బీఆర్ఎస్కి పాపం టైం బాగాలేదండి. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, ఏదో సినిమాలో లేలాగంటారు చూడు, దెబ్బ మీద దెబ్బ, తిండి లేదు, సుఖం లేదు, నిద్ర లేదు అన్నట్టుగా పాపం బీఆర్ఎస్కి స్ట్రోక్ మీద స్ట్రోక్ అనమాట. ఇప్పటికే మొత్తం సన్ స్ట్రోకు, డాటర్ స్ట్రోకు, అల్లుడు స్ట్రోకు, ఈ స్ట్రోకులతో బాధపడుతున్న బీఆర్ఎస్కి ఇప్పుడు కొత్తగా పార్టీ నేతలు కూడా ఒక్కొక్కళ్ళు జంప్ అయిపోతున్నారు. హైలైట్ పాయింట్ ఏంటంటే పోతే పోయారు అంటే కేసీఆర్ అనుకోవచ్చు, ఇది పోతే పోయారు. పోతూ గోవల బాలరాజుది ఒక ఆడియో లీక్ అయింది నిన్న. ఎందుకు అన్న ఎవరో కార్యకర్త మాట్లాడితే, ఏందన్నా ఎందుకు పోతున్నావు పార్టీ నుంచి అంటే, అరే అయిపోయిందిరా భయ్, దీన్ని బీజేపీలో కలిపేస్తురట, మనమే ముందు పోతే బెటర్ కదా, అక్కడ పోయి ముందు ఖర్చీఫ్ వేసుకుంటే మన సీటు మనకు ఉంటుంది కదా అని చెప్పి ఆడియో రిలీజ్ అయింది. ఈ మధ్య మొన్న సీఎం రమేష్ కూడా బీజేపీలో కలిపేస్తున్నారు బీజేఆర్ఎస్ని అని చెప్పి ఒక మాటలు అన్నాడు. సో మొత్తం మీద అయితే బీఆర్ఎస్ బీజేపీలో కలిసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే అంశాలు కూడా మనకు కనపడుతున్నాయి. ఇక మరో ప్రధాన వార్త, నిన్న మ్యాచ్ గెలిచారు మన వాళ్ళు. టెస్ట్ మ్యాచ్ అద్భుతంగా గెలిచారు. అసలు కల్లో కూడా ఊహించని గెలుపు అనమాట అది. ఎందుకంటే కేవలం 35 రన్స్ మాత్రమే కావాలి, చేతిలో 4 వికెట్లు ఉన్నాయి. ఎవరైనా కళ్ళు మూసుకొని ఇంగ్లాండ్ వాళ్ళు గెలుస్తారు అనుకున్నారు కానీ అద్భుతంగా మన బౌలర్సు మ్యాచ్ని నిన్న టర్న్ చేశారు మన వైపు. సో సిరీస్ లీడ్ అయింది, మన సిరీస్ ఈక్వల్ అయింది, 2-2తో సిరీస్ ఈక్వల్ అయింది. ట్రోఫీ ఆడకపోలేదు. ఆండర్సన్ సచిన్ టెండూల్కర్ ట్రోఫీ ఫస్ట్ టైం వచ్చింది ఈ ట్రోఫీ. రైట్, ఇవి ప్రధానంగా మనకి అన్ని పత్రికల్లో కనపడుతున్న వార్తలు. సో ముందుగా ఒక్కొక్క పత్రికలో హెడ్లైన్స్ చూద్దాం మనం ఒకసారి. హెడ్లైన్స్ చూసిన తర్వాత అన్నిటి గురించి బ్రీఫ్గా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఆదాబ్ హైదరాబాద్లో చూస్తే మనకి ఆదాబ్ హైదరాబాద్లో శిబు సోరెన్ కన్ను మూశారు. నిన్న ఆయన జార్ఖండ్ 3 సార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన గిరిజన హక్కుల కోసం పోరాడే నాయకులు, జార్ఖండ్ ఉద్యమంతో స్వరాష్ట్రం సాధించుకున్న నేత. సో చాలా సీనియర్ పొలిటీషియన్, నిన్న ఆయన చనిపోయారు. ఇక లైఫ్ సైన్సెస్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉండబోతుందంట. ఎలీలిల్లీ లాంటి గ్లోబల్ లీడర్లకి అనుకూలమైన కేంద్రం అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. చాలా అనుకూలమైన కేంద్రం హైదరాబాద్, చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే నిన్న చాలామంది నేను చూసి అక్కడ ఈత్తున్నారు రోడ్ల మీద. ప్రపంచంలో ఏ దేశంలో కూడా, ఏ రాష్ట్రంలో కూడా, ఎక్కడా కూడా సాయంత్రం ఆఫీస్ అయిపోగానే ఈదుకుంటే వెళ్ళే ఫెసిలిటీ కానీ, సరదాగా రోడ్ల మీద స్విమ్మింగ్ చేసే ఫెసిలిటీస్ కానీ ఏ రాష్ట్రంలో ఉండవు. మన దగ్గర ఒక్క దగ్గరే ఉంటుంది. చక్కగా మీ కంపెనీస్ అయ్యి ఇక్కడ తెచ్చి పెడితే సాయంత్రం కంపెనీ అయిపోగానే బయట డైరెక్ట్గా బిల్డింగ్ పై నుంచి దూకి స్విమ్మింగ్ చేయొచ్చు. సరదాగా మధ్యలో బోరు కొట్టిన రోడ్లపైన వాటిపైన స్విమ్మింగ్ చేయొచ్చు అనమాట. అది ఏ కంట్రీలో ఉందా చెప్పండి అసలు ఫెసిలిటీ? మన దగ్గర అది సొంతం. ధైర్యంగా ఉండండి. ఇది నాకు ఇది చూస్తే ఒకటి గుర్తొస్తుంది. ఎలా ఉంటుందంటే, మీరు ధైర్యంగా ఉండండి, మీ వెనక నేనున్నాను అని చెప్తాడనమాట ఒక ఆయన, పెద్ద ఆయన. మీరు ధైర్యంగా ఉండండి, మీ వెనక నేను, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీ వెనక నేను ఉంటాను అంటాడు. అంతే, ఆయన ఆ వెనక ఉంటాడు అంతే, చూస్తూ ఉంటాడు. పాపం అట్లా ఉంది కేసీఆర్ పరిస్థితి. బీఆర్ఎస్ నేతల్లో ఎవరైనా ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే అవకాశం, ఎవరో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని ఎండగట్టాలి. అదే సార్ మేము చెప్పేది. ఇప్పుడు కాంగ్రెస్ దుష్ప్రచారం అంటున్నారు మీరు, మంచి పాయింట్. ఆ దుష్ప్రచారాన్ని ఎండగడదాం, రండి అసెంబ్లీకి రండి.
ఇంకెప్పుడొస్తారు అసెంబ్లీకి మీరు? సో ఇది ఈ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అందజేసిన నివేదికను కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తానికి 660 పేజీలతో నీటిపారుదల శాఖ నివేదిక అందించారు. దాని గురించే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది, కాళేశ్వరం దాని గురించి. ఇక ఇదిగో మనకి నిన్న వర్షం వచ్చింది హైదరాబాద్లో. అంటే ఒకట్లే భారీ వర్షం పడింది, ఎప్పుడు పడనంత వర్షం పడింది నిన్న హైదరాబాద్లో. దాదాపు ఈ అమీర్పేట, బల్కంపేట ఈ పేటలు మొత్తం మునిగిపోయింది నిన్న. వానొచ్చే వరదొచ్చే హైదరాబాద్లో దంచికొట్టిన వాన. ఇవాళ కూడా వర్షాలు ఉన్నాయట. ఇక హేళన తగదు, సోషల్ మీడియా జర్నలిస్టులపై సీఎం అసహనం. ఇదొక వెరైటీ స్టోరీ అండి. తమ్ముడేమో అట్లా అంటారు సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు తమ్ముడు. అసలు నువ్వే ముఖ్యమంత్రి ఏమంటాడు తమ్ముడు. అన్నేమో నేను గుడికి పోయా ఇప్పుడే, ఇంకో 100 సార్లు మీరే ముఖ్యమంత్రి అవ్వాలని మొక్కొని వచ్చా అని చెప్పి అన్న అంటాడు. మరి వీళ్ళ రాజకీయ డ్రామాలు అని చూడాలి. సుంకాల దాడంట, భారత్పై మరిన్ని సుంకాలు విధిస్తామని చెప్తున్నాడు ట్రంప్ మామ. వీడు ఏదో ఇండియాతో గొడవ పెట్టుకొని లేకపోతే ఇండియాతో యుద్ధం చేసిన మొదటి అమెరికన్ ప్రెసిడెంట్గా ఒక చెడ్డ పేరు తెచ్చుకొని బయటున్నాడు వీడు. పరిస్థితి చూస్తుంటే మన ట్రంప్ మామది. ఇక మద్యం ఆదాయమే కాదు, ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమే. అబ్బో, దీని గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. మాట్లాడదాం దాని గురించి కూడా. ఇక సభ్యత్వం లేకుండా అవకాశాలంట, షూటింగ్లో కొత్త వారికి కూడా అవకాశం. తెలుగు ఫిలిం ఛాంబర్ షాకింగ్ నిర్ణయం. ఎందుకంటే ఈ సభ్యత్వ రుసుములు ఇట్లాంటి కథ ఏదో నడుస్తుంది, పెద్ద ఇష్యూ నడుస్తుంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. సో ఇంక నుంచి సభ్యత్వం లేకపోయినా టాలెంట్ ఉంటే అవకాశాలు ఇస్తారంట. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు, ఇదే మంచి అవకాశం. హస్తినలో రాజకీయ వేడి, రాష్ట్రపతితో గంటల వ్యవధిలో ప్రధాని హోంమంత్రి భేటీ అయ్యారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇచ్చే పని ఇది నడుస్తుందంట. దాని గురించి ఒక పెద్ద ఎత్తున నడుస్తుంది. అంటే పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీకి ఏదన్నా ఒక డిఫెండింగ్ చేసుకునేది కావాలిగా, ఇప్పుడు ఈ పాయింట్ తీసుకొచ్చి దాన్ని అటు డైవర్ట్ చేయొచ్చు అనమాట అట్లా. ఇక స్పోర్ట్స్ హబ్ కో చైర్మన్గా మెగా కోడలు ఉపాసనకు బాధ్యతలు అప్పగించారంట. ఇప్పుడు ఇంక నుంచి తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో చైర్మన్గా ఉపాసన కొన్నిదెలా ఉండబోతున్నారు. పోరాటం ఆగింది పాపం, ఆగింది 72 గంటల నిరాహార దీక్ష. బీసీలకు 42% రిజర్వేషన్ సాధనే లక్ష్యం. పాపం మరి ఎందుకు ఏమైందో పాపం. మరి అంటే ఇప్పుడు మీరు దీక్ష మొదలు పెట్టినప్పుడు అర్రే దీనికి పర్మిషన్ లేదు రా భయ్, మనం మొదలు పెట్టకూడదు అని తెలవదా? నిన్న సాయంత్రానికి తెలిసిందా మీకు పర్మిషన్ లేదు ఆపేయాలని చెప్పి? ఎంత డ్రామాలాడినా మీ ఫ్యామిలీ మొత్తం ఎంత డ్రామాలాడినా జనం నమ్మే పరిస్థితి లేదమ్మా కవితమ్మ. సో ఇవి మనకి ఆదాబ్లో ప్రధానంగా కనపడుతున్న వార్తలు. ఈనాడులో చూస్తే ఈనాడులో దీని గురించి మెయిన్గా రాశారు. అసెంబ్లీకి ఘోష్ నివేదిక, సభలో చర్చించి అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలు స్వీకరిస్తాం, అనంతరమే భవిష్యత్ కార్యాచరణ, కమిషన్ సూచనలు ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుంది, అందులో ఎలాంటి బేషజాజీలు లేవని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. చూద్దాం, దాని గురించి చాలా మాడాల్సింది మనం కాళేశ్వరం దాని గురించి. ఇక ఓవెల్లో ఒక అద్భుతం జరిగింది. ఉత్కంఠపూర్లో భారత్ విజయం, విజృంభించిన సిరాజ్. మామూలుగా ఇలా బౌలింగ్ తిన్న మనోడు. ఇక మార్గదర్శి ఫైనాన్షియర్పై క్రిమినల్ కేసు కొట్టేశారంటండి. మోగబోయిన గిరిజన గళం, జేఎం అగ్రనేత శిబు సోరెన్ కన్నుమూత, జార్ఖండ్ ఏర్పాటులో కీలక పాత్ర, కేంద్ర మంత్రిగా సీఎంగా కూడా సేవలందించారు ఆయన. నిజమైన భారతీయులు అలాంటి మాటలు అనరు. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు మందలింపు, కాంగ్రెస్ అగ్రనేతపై లక్నో ట్రయల్ కోర్టు విచారణ నిలిపివేత. భారత్పై మరింత సుంకాలు పెంచుతాడంట ట్రంప్. అమెరికా అధ్యక్షుడు బెదిరిస్తున్నాడు మనోళ్ళని. హాయ్ ఫ్రెండ్స్, వై దిస్ కొలవరి, అనవసరపు ఆందోళన ఆహ్వానిస్తున్న యువత. ఇది చూడండి, ఇది రాజ్భవన్ రోడ్లో సగం దాదాపు దీన్ని ఏమంటారు, డివైడర్ మునిగిపోయింది ఆల్మోస్ట్. భయంకరంగా పడింది వర్షం నిన్న, మామూలుగా లేదు. సో ఇవి ఈనాడులో మనకి. ఇంకా జ్యోతి చూస్తే ఆంధ్రజ్యోతి, ఊరు మార్చి పేరు మార్చి అవినీతి పునాదులతో కాళేశ్వరం నిర్మాణం, అందుకే కూలిందని నివేదిక స్పష్టం చేసింది. కట్టుడు నుంచి కూలుడు దాకా సర్వం కేసీఆరే. సీఎంలా కాకుండా ఇంజనీర్లా వ్యవహరించారంట. ఆయన చెప్పాడుగా, నేను సీఎంలా కాదు, నా మెదడుని బయటికి తీసి రంగరించి రక్తం వడపోసి ఏదో బేజా ఫ్రై రకరకాలన్నీ చేసి నేను కాళేశ్వరం కట్టా అని చెప్పి ఆయన అప్పట్లో చెప్పాడు. ఇది ఎప్పుడైనా ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు, బీఆర్ఎస్పై కాంగ్రెస్ కుట్ర, ఆందోళన చెందొద్దు. ఫామ్ హౌస్లో కేసీఆర్ సమావేశం. ఫామ్ హౌస్లో కూర్చొని చెప్తున్నాడు. ఫామ్ హౌస్లో కూర్చొని చెప్పడం నీకు తేలికే కదా సార్. ఇంకా కవితక్క పాపం ఎందుకు కంకులు ఏదో పట్టుకుంది అక్క. ఇది రాజకీయం కాదు, బీసీల ఆత్మగౌరవ పోరాటం అంట. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి.
అదేందక్క మొన్న నువ్వేగా ఈ ఆర్డినెన్స్ పెట్టగానే ఇంకేముంది బీసీలు 40% రిజర్వేషన్ వచ్చేసిందని చెప్పి కేకులు కోసుకున్నారు, రంగులు జల్లుకున్నారు, ఓ కథ అంతా నడిచిందిగా మీ ఇంటి దగ్గర ఆ రోజు. మళ్ళీ దీక్ష ఎందుకు ఇంకా? బీఆర్ఎస్కు గువ్వల గుడ్ బై, పార్టీ సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్యే బాలరాజు రాజీనామా, కేసీఆర్కు లేఖ, 9న బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు. ఇప్పుడు ఈయనకంటే ఈ రాజకీయ నాయకులకి ఆబ్వియస్లీ సిగ్గుండదు అనుకోండి, మనోడంటే చేరుతున్నాడు బీజేపీలో, మరి ఆ బీజేపీ వాళ్ళకి సిగ్గుండద్దా? ఏకంగా వాళ్ళ ఆర్ఎస్ఎస్ ప్రధాన నేత, తర్వాత అమిత్ షా ఇలాంటి వాళ్ళందరినీ కూడా, ఈ బిఎల్ సంతోష్ లాంటి ప్రధాన నేతలు అందరిని కూడా ఇరికిస్తానికి అప్పుడు కేసీఆర్ ఒక ట్రాప్ వేశాడు. ఆ ట్రాప్లో ప్రధానంగా మనోడే కదా ట్రాప్ చేసింది. అది మర్చిపోయారా మీరు? బీజేపీ వాళ్ళు ఈ మనోనట్టు చేర్చుకుంటున్నారు మీరు పోయి. ఏందో మరి. ఇక తగుల దారిలో తమ్ముడు, రేవంత్కి అండగా అన్న. బాగుంది కథ. తమ్ముడేమో అట్లా అంటాడు, అన్నేమో ఇట్లా అంటాడు. తమ్ముడిదేమో మంత్రి పదవి రాలేదని బాధ, అన్నదేమో రేవంత్ రెడ్డికి భజన చేయకపోతే నా మంత్రి పదవి ఏడ పీకేస్తారో అని భయం. ఇద్దరిది పాపం ఒకళ్ళ కష్టం అట్లా అయిపోయింది. కుండపోత వర్షం, హైదరాబాద్ ఆగమాగం, అమీర్పేట ప్రధాన రహదారిపై పోటెత్తిన వరద. చూడండి ఎంత భయం. పాపం స్కూల్ పిల్లలు అనుకుంటా, చూడండి ఎంత ఇబ్బందిగా నుంచున్నారు అక్కడ. అయ్యో, అంటే తడిసిపోతారు కదా దాంట్లో రావాలంటే, ఇటు రోడ్ దాటుతున్నట్టున్నారు. భారత్పై మరిన్ని సుంకాలు విధిస్తారంట, రష్యా చమురు కొనుగోళ్లే కారణం, భారత్ నుంచి భారీగా రష్యాకు ఆర్థిక వనరులు, దీంతో ఉక్రెయిన్ యుద్ధం, డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలంట. ఓడి అమ్మ, మన వాళ్ళు కూడా గట్టిగానే స్పందించారు. ఎక్కడికోబోతున్నారు ట్రైన్లో, ప్రత్యేక రైల్లో ఢిల్లీ వెళ్తున్నారంట. ఎందుకు? ఓకే, బీసీ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టే వరకు పోరాడదాం, బీసీ బిల్లును ధర్నా విజయవంతం చేయాలి, మీనాక్షి పిలుపు. ఇప్పుడు ఏమన్నా అసలు ఏమన్నా ఒరిగిద్దా అండి దీనివల్ల? మీరు ఇప్పటికే చేసింది లేటరా బాబు, 3 నెలల తర్వాత మేల్కొన్నారు, కనీసం మేల్కొనే తర్వాత గట్టిగా మేల్కోండి, గట్టిగా ఫైట్ చేయండి అంటే ఇప్పుడు ట్రైన్లో పోయి ఫైట్ చేస్తారంటే. నిజంగా మీకు ఢిల్లీలో పని ఉంటే, మీ కేంద్ర నాయకుల్ని కలవాలంటే, మీ ఢిల్లీ పెద్దల్ని కలవాలంటే మీరు ట్రైన్లోనే పోతారా ప్రతిసారి? ట్రైన్లోనే పోతారా ప్రతిసారి? మీరు చెప్పండి. ఫ్లైట్లు వేసుకొని పోరా? స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పోరా? ఇదేంటంటే జస్ట్ డిలే చేయాలి ప్రాసెస్ని. ఊరికే ట్రైన్లో వెళ్తే ఇట్లా పేపర్లో ఫోటో వేయించుకోవచ్చు, మన టీవీలో న్యూస్ చెప్పుకోవచ్చు. పాపం అదిగో అందరూ ఎప్పుడైనా ట్రైన్ ఎక్కుంటారు కదా వీళ్ళు, ఇదేం 2 టైర్ ఏసీ అనుకుంటా, మరి చక్కగా కూర్చున్నారు. 24 గంటల జర్నీ ఉంటుంది ఢిల్లీ అంటే. మరి లేట్ 24 గంటల జర్నీ, ఆడికి వెళ్ళాక ఇంత జర్నీ చేసి మీరు ధర్నా చేస్తారు, ఎవరో రెస్ట్ తీసుకుంటారు, అయిపోయా కథం. టైం వేస్ట్ ఎలా చేయాలి, బీసీ బిల్లుని ఎలా పక్కన పెట్టాలి అనేదే కనపడుతుంది తప్పించి నిజంగా నాకైతే ఎక్కడా విశ్వాసం ఎందుకు కనపడతలా మీ మీద. దిశ చూద్దాం. దిశలో కాళేశ్వరం బాధ్యుడు కేసీఆరే, అన్ని నిర్ణయాలు ఆయనవే, బ్యారేజ్ లొకేషన్ల మార్పు మొదలు నిర్మాణం వరకు మొత్తం ఆయిందే. కమిషన్ తేల్చిన పెద్ద మనుషులు ఎవరయ్యా అంటే కె చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి, హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి, ఈటెల రాజేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, ఎస్కే జోషి ప్రభుత్వ ప్రిన్సిపల్ మాజీ సెక్రటరీ, స్మితా సబర్వాల్ ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి, సి మురళీధర్రావు మాజీ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్, ఎన్ వెంకటేశ్వర్లు మాజీ ఈఎన్సీ, బి హర్రం కాళేశ్వరం ప్రాజెక్ట్ మాజీ సిఈ. ఇక్కడ దీంట్లో కూడా మళ్ళీ కథలు ఉన్నాయండి. కాంగ్రెస్ పార్టీ అంత అద్భుతంగా ఏమి చేయట్లా తెలుసా, అంత అద్భుతంగా ఏం చేయట్లా కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కూడా విచారణ, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ పేర్లు దాచిన, దీంట్లో కూడా చాలా ముఖ్యమైన పేర్లు దాచిన పేర్లు చాలా ఉన్నాయి, వాటి గురించి కూడా మీకు చెప్తాను నేను. ఇక బీజేపీలోకి 12 మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక ఎన్నికలకు ముందే చేరిక, ఇప్పటికే సంప్రదింపులు పూర్తి, దక్షిణ తెలంగాణకు చెందిన వారే అధికం, కమలంలో బీఆర్ఎస్ విలీనం లేదా పొత్తు పెట్టి ప్రచారం, అందుకే పార్టీ మారే ఆలోచనలో గులాబీ లీడర్లు. పాపం ఈ చెప్పాక ఇందాక బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఇట్లా అయిపోయింది. ఏం చేయాలో, ఎలా ముందుకు వెళ్ళాలో ఏం అర్థం కాని పరిస్థితి అనమాట వాళ్ళకి. 1 బై 1 దెబ్బ మీద దెబ్బ పడుతుంది. పార్టీ నుంచి ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. చూడాలి, అది కూడా లోకల్ బోర్డ్ ఎలక్షన్స్కి ముందు కొంచెం ఇబ్బందే. రష్యాతో మీరు వాణిజ్యం చేయొచ్చా? రష్యాతో ఇంధనానికి ప్రోత్సహించేదే అమెరికా, మీలా కాదు, మేము అత్యవసరమైతేనే కొనుగోలు చేస్తున్నాం, భారత్ను టార్గెట్ చేయడం అన్యాయం, అహేతుకం, ట్రంప్ హెచ్చరికలపై కేంద్రం డైరెక్ట్ అటాక్ అంట. నెక్స్ట్ ఇక కుండపోత, హైదరాబాద్లో భారీ వర్షం, కుత్బుల్లాపూర్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటండి. బాబా,
జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూత, అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన 3 సార్లు సీఎంగా 8 సార్లు ఎంపీగా సేవలు అందించారంటండి. సో సృష్టి కేసు రంగంలోకి సిఐడి ముగిసిన డాక్టర్ నమ్రత విచారణ. కథలు చాలా ఉన్నాయి తెలుసా ఈ సృష్టి కేసులో. వామ్మో అక్కేదో అంటుంది, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుంటే రణరంగమే, ఇది విరమణ కాదు విరామం మాత్రమే, న్యాయస్థానం ఆదేశాలను గౌరవిస్తున్నాం. ఢిల్లీలో కాంగ్రెస్ టైంపాస్ ధర్నాలు, ఇక్కడ మాత్రం ఇందిరా పార్క్ దగ్గర మాత్రం ఏమో రణరంగం చేస్తుంది. నిన్న అందుకేనా హైదరాబాద్లో వర్షం ఈ రణరంగానికేనా? సాయంత్రం తుఫాను, హైదరాబాద్లో సునామీ, ఇట్లాంటివన్నీ వచ్చినాయి ఈ రణరంగానికేనా? అయి ఉండొచ్చేమో మరి. రైట్, వెలుగు చూద్దాం. వెలుగులో హైదరాబాద్ బాద్షా ఇంగ్లాండ్ 5 టెస్టులో ఇండియాని గెలిపించిన సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం. 2-2తో సిరీస్ డ్రా. డిఎస్పీ సార్తో మామూలుగా ఉండు. హైదరాబాద్ పోలీసులు అంటే ఏమనుకుంటున్నారు? కథలు మామూలుగా ఉండవు. హైదరాబాద్ పోలీసా మజాకన్నా? డిఎస్పీ సార్ అండి దంచి కొట్టింది. హైదరాబాద్లో 3 గంటల పాటు కుండపోత, కుత్బుల్లాపూర్ అత్యధికంగా 15.15 సెంటీమీటర్ల వర్షపాతం. ఈ సీజన్లో ఇదే హైయెస్ట్ అంటండి. తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగర జీవనం అస్తవ్యస్తం, అతలాకుతలం అయిపోయింది నిన్న. శిబు సోరెన్ గారు కన్నుమూత, అనారోగ్యం, వయోభారంతో తుదిశ్వాస. 3 సార్లు జార్ఖండ్ సీఎంగా సేవలు. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటులో ఈయన చాలా కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమానికి కూడా ఆయన అండగా ఉన్నారండి ఆయన అప్పట్లో. ఇదిగో మనోళ్ళు ట్రైన్లో పోతున్నారు. బీసీ లీడర్ల చలో ఢిల్లీ. 42% రిజర్వేషన్ల సాధన కోసం నేటి నుంచి 3 రోజులు నిరసనలు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ. ఇప్పుడు వీళ్ళల్లో ఈ నలుగురిలో మీ నలుగురు ట్రైన్లో వెళ్ళటం వల్ల కేంద్రంపై ఒత్తిడి పెరిగిపోద్దా? ఉడికిపోద్దా కేంద్రం? మెడలు వంగిపోతాయి కేంద్రానివి? టైం వేస్ట్, జస్ట్ టైం వేస్ట్. బీసీ రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ చేసినా, బీఆర్ఎస్ చేసినా, బీజేపీ చేసినా ఇట్స్ జస్ట్ ఎ టైం పాస్. జనాల్ని మరింత పిచ్చోళ్ళని, మరింత ఎర్రోళ్ళని చేయటం తప్ప ఈ బీసీ రిజర్వేషన్ అనేది అమలు కాదు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపుకుంటే ఇండియాపై మరిన్ని టారిఫ్లు వేస్తారంటే వీడు. మనం రివర్స్ టారిఫ్ వేస్తే వీడికి ఎలా ఉంటుంది? ఆ దిశగా మనం ఎందుకు ఆలోచన చేయట్లేదు? మన మేక్ ఇన్ ఇండియా ఉంది కదా గట్టిగా. అసెంబ్లీకి కాళేశ్వరం రిపోర్ట్. కమిషన్ సిఫార్సుల మేరకు బాధ్యులపై చర్యలు. ఉభయ సభలో చర్చించాకే భవిష్యత్ కార్యాచరణ. కేబినెట్ భేటీలో నిర్ణయం. ఇది స్వతంత్ర కమిషన్ రిపోర్ట్ అంట. మరి కేసీఆర్ ఏమో ఇది కాళేశ్వరం రిపోర్ట్ కమిషన్ కాదు, ఇది కాంగ్రెస్ కమిషన్, ఇది మొత్తం లోపభూయిష్టం అంతా అని చెప్పి ఆయన అంటున్నాడు. సరే ఏదో అనాలిగా పాపం. అదిగో అది కాంగ్రెస్ కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదన్నవాడు అజ్ఞాని. ఇది ఒకటి ఉంటుందండి ఏదో సినిమాలో, నేను కవిని కాదన్నవాడిని కత్తితో పొడుస్తా, నేను కవిని కాదన్నవాడిని పెన్నుతో పొడుస్తా అనేది ఒక కమెడీని చెప్తారు ఒక డైలాగ్. నాకు అదే గుర్తొస్తుంది. నేను ఏమంటాడు, కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదన్నాడు అజ్ఞానం అంట. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదన్నాడు అజ్ఞానం అంట. మరి నా కాగ్బోయే, నా ఎన్డిఎస్ఏ రిపోర్ట్ పోయే, కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. దాదాపుగా 256 పేజీలతో కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. దాన్నేమో కాగ్ రిపోర్ట్ పక్కన పడేశారు. ఎన్డిఎస్సీ ఏమో అది ఎన్డిఎస్సీ కాదు ఎన్డీఏ రిపోర్ట్ అన్నాడు. స్టేట్ విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది, ఆ విజిలెన్స్ రిపోర్ట్ తప్పన్నాడు. ఇప్పుడు పీసీ ఘోష్ రిపోర్ట్ ఇచ్చింది, అది కూడా కాదంటున్నాడు. మరి ఇప్పుడు అంటే ఎలా ఉంటుంది అంటే పచ్చ కామెరలు ఉన్న వాళ్ళకి మొత్తం పచ్చగానే కనపడుతుంది. అట్లా ఈయనకి ఏంటంటే కాళేశ్వరం ఒక ఇది కాబట్టి అందరికీ కాళేశ్వరం ఇది, కాళేశ్వరం కరెక్ట్ కాదన్నాడు పిచ్చోడు అనమాట ఈయన దృష్టిలో. బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే బిఎల్ సంతోష్ని కలిసిన పలువురు లీడర్లు. వీళ్ళేగా పాపం, వీళ్ళంతా కలిసి అప్పుడు ఆ బిఎల్ సంతోష్ని టార్గెట్ చేసింది ఈ బ్యాచే కదా. మళ్ళీ వీళ్ళని ఎట్ట చేర్చుకుంటుందో బీజేపీ. వాళ్ళకి ఈ మధ్య ఒకప్పుడు ఉండేదిలా బీజేపీ, ఇప్పుడు అయిపోయింది. ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు? చర్చ తర్వాతే చర్యలంట. మేడిగడ్డ పాపం కేసీఆర్ హరీష్దే. ఈ మొత్తం 665 పేజీల నివేదికపై డిస్కషన్. 665 పేజీల్లో 32 సార్లు కేసీఆర్ పేరు రాశారంట. నేను ఒక విషయం అడుగుతానండి, 32 సార్లు కేసీఆర్ పేరు, 20 సార్లు స్మితా సబర్వాల్ పేరు, ఇంకో 10 సార్లు హరీష్ రావు పేరు, 10 సార్లు ఈటెల రాజేంద్ర పేరు, ఇంకో వాటెవర్ పేర్లు రాశారు. మరి ఎల్ఎన్టీ పేరు, మెగా పేరు ఎన్నిసార్లు రాశారు దీంట్లో? మెగా దాని గురించి ఎవరు మాట్లాడలేదు ఎందుకు?
మాట్లాడదాం, మనం మాట్లాడదాం, డీటెయిల్డ్గా మాట్లాడదాం, మెగా గురించి తీద్దాం ఒక్కొక్కటి. సో మొత్తం దీనికోసం తెచ్చిన అప్పు 87,449,00,000 అంటండి. ఓ అమ్మో, కేసీఆర్ చేసిన తప్పులు ఏంటని చెప్పి మొత్తం వీళ్ళు ఒకటి రాశారు. చూద్దాం వాటి గురించి కూడా మనం. కేసీఆర్ పై నిందలు మోపటానికే కేసీఆర్ను ఎవరేం చేయలేరు. నిజంగా ఆయన మనోడి పేరేంటి శ్రీనివాస్ గౌడ్ చాలా మంచి పాయింట్లు ఏమనెత్తారు. కేసీఆర్ని ఎవరేం చేయలేరు, ఆయనేమన్నా ఇదైపోవాలి తప్ప. ఎందుకంటే ఓ పక్కన పార్టీ ఇట్లా అయిపోతుందని, ఓ పక్కన చేసిన తప్పులు, చేసిన అప్పులు, స్కాములు, మొత్తం ఇవన్నీ మీద పడతాయి. ఆయన ఎవరేం చేయలేరు, ఆయనే. కేసీఆర్ ఆకలికి కాళేశ్వరం బలి. కేసీఆర్ ఆకలికి కాళేశ్వరం కాదు, తెలంగాణ మొత్తం బలి అయిపోయింది కదా. మా బాధ అదే. ఇప్పుడు 1,00,000 కోట్లు వడ్డీ కడతాంగా అల్లాడిపోతున్నాం మనం. సో ఇవి స్వేచ్ఛలో ఉన్నాయి. ఇక నమస్తే తెలంగాణలో దీని గురించి పెద్దగా రాసి ఉండకపోవచ్చు కదా. నమస్తే తెలంగాణలో ఇటు ప్రాణహిత నీళ్లు వృధా అంట, అటు ప్రాణమైన పంట ఎండుతున్న వ్యధ. కమిషన్ ఒక మిష, కాంగ్రెస్ ఆత్మఘోష, సర్కారీ చిలక ఘోష్ నివేదిక. తమిళిహట్ జపం చేసిన జ్యుడిషియల్ కమిషన్. కాళేశ్వరం కట్టడం కేసీఆర్ చేసిన నేరం అట. నేరం కాదు, పాపం అది. 3 నెలల్లో పూజ చేయడం తప్పేనట. 3 నెలల్లో పూజ చేయడం తప్పేనట అంటే ఇప్పుడు ఒకటండి, ఒక ప్రాసెస్ ఉంటుంది దేనికైనా. ఇప్పుడు దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది, 9 నెలల్లో 10 నెలల్లో ప్రెగ్నెన్సీ ఉండాలి, బిడ్డ పుట్టాలి, అదొక ప్రాసెస్. లేదు నా మెదడంతా రంగరించి నా రక్తం మొత్తం తీసి 3 నెలల్లో బిడ్డను బయటికి తీస్తా అంటే చచ్చిపోద్ది పుట్టిన బిడ్డ. అది నీ గొప్పతనం కాదు, అది బిడ్డ చచ్చిపోద్ది. అది అర్థమైందా? దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. అన్నం వండాలంటే నీళ్లు పోసి దాంట్లో బియ్యం వేసి దాన్ని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు అది ఉడికిన తర్వాత చక్కగా అన్నం అవుతుంది. లేదు నేను 2 నిమిషాలకే నీళ్లు పోసి బియ్యం వేసి వెంటనే తీసేస్తా అంటే అన్నం కాదు అది. దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది. 3.5 ఏళ్లలో పూర్తి చేయలేక మిగతా వాళ్ళందరూ సంవత్సరాలు గడుతుంది. ఎందుకంటే 3.5 ఏళ్లలో పూర్తి అయితే 3 నెలల్లో పడిపోద్ది అది. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటామండి, మీరే ఉన్నారు, పెద్ద పెద్ద భవంతులు ఉంటాయి కదా మీకు బంజారా హిల్స్లో, పెద్ద పెద్ద భవంతులు ఉంటాయి మీ బీఆర్ఎస్ వాళ్ళు, ఈ కేసీఆర్ వాళ్ళు, వీళ్ళందరూ. మీరు వాటిని ఎంత నెలలో కట్టారా, 2 నెలల్లో కట్టారా, సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఉంటున్నారు కదా మంచి కోట ఫామ్ హౌస్, దాన్ని ఎంతకాలం కట్టారు మీరు చెప్పండి? నెలలో కట్టేశారా? దాన్ని కట్టుకున్నారుగా మంచిగా సంవత్సరం 2 సంవత్సరాలు. ఇప్పుడు ఏదన్నా ఒక ప్రాసెస్ ఉంటుంది. 3.5 నెలల్లో కడతాం తప్పే మరి. ప్రాసెస్ సృష్టి ధర్మం ఒకటి ఉంటుంది, ఆ ప్రాసెస్ ప్రకారం చేసుకుంటూ రావాలన్నీ. లేదు నేను వారంలో కట్టేస్తా నెలలో కట్టేస్తా అంటే నెలలో పడిపోయిద్ది అది. కమిషన్ రిపోర్ట్ కట్ పేస్ట్ అంట, కొందరు అవుట్ ఇంకొందరు టార్గెట్ అంట, తెలంగాణ ఇంజనీర్లకు అవమానం అంట, పక్కా పొలిటికల్ కమిషన్ అంట. ఇదిగో మంత్రుల బాధ్యతలు అయితే మరి శాఖల అధికారులు అయితే కొంతమందిని పక్కన పెట్టారులేండి, దాని గురించి కూడా మాట్లాడదాం మనం. ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ముట్టడి చేశారు నేను, వీళ్ళంతా అసలు ఫస్ట్ మునిగిపోయిందే కన్నెపల్లి పంప్ హౌస్. దాని గురించి మరి వీళ్ళకి గుర్తుందో లేదో బీఆర్ఎస్ వాళ్ళకి పాపం. మా వెనుక సీఎం మిమ్మల్ని చంపుతామంటున్నారంట. నాడు పోలీసులు నేడు బిగ్ బ్రదర్స్ అనుచరులు బాధితులను చితకబాది సంతకాలు పెట్టించుకున్న వైనం అంట. అబ్బో. అసెంబ్లీలో బీఆర్ఎస్ అలజడి. 3 గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, 65 మంది విద్యార్థులకు అస్వస్థత. ఇప్పుడు ఒకటండి, నేనేమి ఈ గురుకులాల విషయంలో కాంగ్రెస్ పార్టీ నేనేం సపోర్ట్ చేయట్లేదు, కానీ ఈరోజు ప్రతి విద్యార్థి, ఎవరైతే విద్యార్థులు ఈ అస్వస్థతకు గురవుతున్నారో ఫుడ్ పాయిజన్, దాని ప్రతి విద్యార్థి అస్వస్థతకు గురవడం కారణం మీ బీఆర్ఎస్ వాళ్ళే. 100% మీ 10 సంవత్సరాలు మీ పరిపాలనే. 10 సంవత్సరాల్లో మీరు వాళ్ళకి చక్కగా డైట్ ఛార్జీలు పెంచేసి మంచి ఓన్ బిల్డింగ్స్లో హాస్టల్స్ కట్టించుంటే ఈరోజు వాళ్ళకి దుస్థితి వచ్చేదా? 10 సంవత్సరాలు మీరు టైంపాస్ చేసి కాలయాపన చేసి ఇప్పుడు మీరు వచ్చి ప్రేమ పొంగిపోతే ఇలానే ఉంటుంది. బీసీలకు గతంలోనే 32% టికెట్లు ఇచ్చారంట. వీళ్ళు గతంలో ఈ కేసీఆర్ చేయబట్టే 32% ఉండేది కాస్త 23కి, కొన్ని చోట్ల అయితే 18కి కూడా పోయింది బీసీ రిజర్వేషన్. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు బీసీలకు గతంలోనే 30% టికెట్లు అని చెప్పి వీళ్ళు రాస్తున్నారండి. సో ఇది నమస్తే తెలంగాణలో ఉన్న అంశాలు. ఇవి మనకు అన్ని పత్రికల్లో ప్రధానంగా కనపడుతున్న వార్తలు. సో ఒక్కసారి మనం ప్రతి అంశం గురించి డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం.